ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇస్ వెరీ కాంప్లెక్స్. ఇప్పుడైతే ఈజీ అయిపోయింది సర్జికల్ ప్రొసీజర్స్, కానీ మనకి కిడ్నీ దొరకడమే గగనం అయిపోతుంది వివిధ కారణాల వల్ల. ఒకటి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు, ఒకసారి ట్రాన్స్ప్లాంట్ అయ్యాక రిజెక్టెడ్ అని కూడా అంటారు, బాడీ హ్యాస్ రిజెక్టెడ్ అని. ఎందుకు జరుగుతుంది సార్ ఇట్లా? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ మూడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ మూడు ఆప్షన్స్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఐదర్ హీమోడయాలసిసా, పెరిటోనియల్ డయాలసిసా, ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. ఒకప్పుడు తీసుకున్నట్టయితే అంటే మనం 20-30 years బ్యాక్ తీసుకున్నట్టయితే ఏంటంటే ఫస్ట్ ఇంట్లో ఎవరైనా డోనార్ ఉన్నారో అంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు అంటే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ డోనార్. బట్ ఇప్పుడు మనకు సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏబిఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. సో దట్ ఈస్ వన్ చేంజ్ మామూలుగా ఇంతకుముందు తీసుకున్నట్టయితే. తర్వాత ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ కానీ అంటే ఒక 30 years బ్యాక్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే కొద్దిగా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మెడికేషన్స్ చాలా మంచి మెడికేషన్స్ వచ్చాయి, కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ తగ్గిపోతూ ఉన్నాయి, తర్వాత ఎక్స్పర్టైజ్ కూడా పెరిగిపోయింది. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అనేవి ఇప్పుడు చాలా చక్కగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం కిడ్నీ ఎట్లా పనిచేస్తుంది అనేది ఎట్లా చూస్తామంటే 1 year కిడ్నీ సర్వైవల్ ఆర్ పేషెంట్ సర్వైవల్ అంటాం. అంటే ఇప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 1 year తర్వాత పేషెంట్ కిడ్నీ బాగుండాలి, పేషెంట్కి ఏం కాకుండా. ఆ సర్వైవల్ అనేది 97 to 98%. అమేజింగ్ సార్. ఇప్పుడు ఒకప్పుడు చూస్తే అది 60-70% ఉండేది. సో 100 పేషెంట్స్కి నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తే 1 year లోపల ఓన్లీ 3-4% పేషెంట్స్కే ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. ప్రొవైడెడ్ దే టేక్ ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ ప్రాపర్లీ, ఫాలో అప్ ప్రాపర్లీ, బేసిక్ ప్రికాషన్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మేనేజ్ చేసుకోగలిగితే ఇప్పుడు రిజల్ట్స్ బాగానే ఉంటాయి. సో ఈ బ్లడ్ గ్రూప్ కలిసిన దానికి కలవని దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, దానికి ప్రొసీజర్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఎట్లాగో బ్లడ్ గ్రూప్ కలవడానికి ఏం చేస్తాము అనేది 80-90% ఆఫ్ ద ప్రొసీజర్ ఈజ్ సేమ్. సపోజ్ ఇప్పుడు ఓ గ్రూప్ రిసిపియంట్ ఉన్నాడు, మదర్ ఏ గ్రూప్ ఉంది. ఈ ఓ గ్రూప్లో ఏను రిజెక్ట్ చేసే యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఆ యాంటీబాడీస్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంత ఉన్నాయనేది మెజర్ చేస్తాం. లక్కీగా కొంతమందికి అసలు యాంటీబాడీస్ ఎక్కువ ఉండవు. ఉండనప్పుడు సింపుల్ జస్ట్ ఓన్లీ వాళ్ళకి ఒకటే ఎక్స్ట్రా ఇంజెక్షన్ ఇచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం. కొంతమందికి యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంత ఎక్కువగా ఉన్నాయనే దాన్ని బట్టి మనం డయాలసిస్ చేసినట్టే ప్లాస్మాఫెరెసిస్ అని ఒకటి ఉంటుంది ప్రొసీజర్, ఆర్ ఇమ్యూనో అడ్జర్ప్షన్. సపోజ్ ఇప్పుడు ఆ పేషెంట్కి యాంటీబాడీస్ అనేది 1/64 ఉంది, దాన్ని మనం 1/8 లోపలికి తీసుకొస్తాం. ఒకసారి 2 సార్లు డిపెండింగ్ ఆన్ పేషెంట్ టైటర్ ఎంత ఉందనే దాన్ని బట్టి కొత్త యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కాకుండా ఒక రిటుక్సిమాబ్ అని ఇంజెక్షన్ ఇస్తాం. ఈ 2 తప్ప మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ విత్ ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. అండ్ మీరు ఈ ఇంజెక్షన్ ఎక్స్ట్రాగా ఇచ్చి చేయడం వల్ల ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్లో కూడా సక్సెస్ రేట్ ఇస్ వెరీ గుడ్. అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు నేను చెప్పాను కదా, అది 97 to 98, ఇది 96 to 97 ఉంటుంది. ఒక 1% తగ్గింది, 1 to 2%. అండ్ వై వుడ్ పీపుల్ గోయింగ్ ఫర్ దట్ ఆప్షన్ ఆఫ్ ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్స్ విత్ దట్ ఎక్స్ట్రా 1% రిస్క్? బికాస్ దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే బికాస్ ఇప్పుడు వాళ్ళను ఇంట్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉన్న డోనర్ ఉన్నారు, మనం చేయలేదనుకోండి, వాళ్ళకి అదర్ ఆప్షన్ ఏంటి? దే హ్యావ్ టు బి గో టు డయాలసిస్ లైఫ్ లాంగ్ ఆన్ ఐదర్ హాస్పిటల్ డయాలసిస్ ఆర్ పెరిటోనియల్ డయాలసిస్. ఆప్షన్ వేరే లేదు కదా. వెన్ యూ కంపేర్ విత్ పేషెంట్ స్టేయింగ్ ఆన్ హీమోడయాలసిస్ ఆర్ పెరిటోనియల్ డయాలసిస్, ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్. మచ్ బెటర్. డయాలసిస్ అనేది ఓన్లీ 60% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ చేస్తుంది.